పర్సన్ మ్యూజిక్ మీద యాక్చువల్లీ. ఓకే. సో సో అలాగున్న వ్యక్తితో మనకి ఆ మ్యూజిక్ అనేది ఇంకా ఇద్దరు కలిసేటప్పుడు అది ఒక ఇదైంది, ఒక సంథింగ్, ఒక వండర్ క్రియేట్ అవుతుందని ఐ ఫీలింగ్. అదే సో ఈరోజు అటు సందీప్కి వస్తున్నటువంటి పేరు ఏదైతే ఉందో, అవునండి, సో ఆల్రెడీ అర్జున్ రెడ్డి ఇక్కడ ఒక కల్ట్ అయింది. అవునండి, అక్కడ కబీర్ సింగ్ కల్ట్ అన్నారు. ఇప్పుడు యానిమల్ అయితే కల్టులకే బాస్ అంటున్నారు. అవును, ఆర్జీవి నుంచి కూడా ఆయన రివ్యూ చేశారు. అవునండి, బ్రహ్మాండమైన అప్రిసియేషన్ ఇచ్చారు. అవునండి. సో మీ టీం సంబంధించి మీ టీం అంతా కూడా దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంకా సెలబ్రేట్ చేయలే, బట్ ఫోన్ కాల్స్ అంటే నాకు ఇప్పుడు వేరే ఫిలిం ఉంది నెక్స్ట్ రిలీజ్. సో అన్నీ అయిపోయాక ఇంకా ఒకేసారి ఇంకా అందరూ సెలబ్రేట్ చేద్దాము. సో అది ఎక్కడ మామూలుగా అయితే ఇంత పెద్ద సక్సెస్ అవుతుంటే అన్ని చోట్ల వెళ్ళి ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించాలి. అవునవునండి, అది ఎక్కడ కూడా మీడియాలో ఎక్కడ కనిపించట్లేదు. లేదు, ఇంకా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అంటే అంత డే అండ్ నైట్ వర్క్ చేసి కొద్దిగా అలిసిపోయి ఉన్నాం అందరం. లైక్ కొద్దిగా సో కొద్దిగా ఇదైన తర్వాత దెన్ అందరకు సెలబ్రేట్ చేద్దాం. మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు? అర్జున్ రెడ్డి చేసేటప్పుడు ఆ వైలెన్స్ అది కంప్లీట్ గా అంటే ఒక అప్పుడు దాకా తెలుగు సినిమా యొక్క టెంప్లెట్ ని మార్చేసిన సినిమా అది. అవునండి. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు దానికి మించి ఇంకా అగ్రెసివ్ గా ఈ వైలెన్స్, ఈ సెక్స్, ఆ ఎమోషన్స్, ఆ అగ్రెషన్ ఇవన్నీ చూస్తామంటే మీరు పెరిగిన వాతావరణానికి ఇప్పుడు సందీప్ తీస్తున్న ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? అసలు అది ఆబ్వియస్లీ ఇబ్బంది ఏమైనా కలిగిస్తా ఉందా మీకు? అసలు ఏం లేదండి. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఇట్స్ రిలీమ్ సినిమా, ఒక సినిమాగా చూస్తాం, బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మన రియాలిటీ ఇది కాదు కదా. సో ఇట్స్ అ ఫిలిం, ఇట్స్ అ జాబ్. సో మనకి ఆ 3 hours 21 minutes ఏదైతే ఇస్తారో మనం చేసి మనకి వాట్ ద బెస్ట్ వీ కెన్ గివ్, అది దట్స్ మై థింగ్. సో మీరు ఏదో సెక్స్ వైలెన్స్ అంటున్నారు కానీ, బట్ నాకు చూసేటప్పుడు అయితే నాకు కొత్త రైటింగ్, సందీప్ గారు చేసిన ఆ రైటింగే నాకు కనబడింది. ఆ రైటింగ్ వెళ్ళే తీసుకెళ్లే విధానంలో నాకు ఈ సెక్స్ ఇవన్నీ నాకు అసలు ఏం కనబడలేదు. అంటే ఎవ్రీ పాయింట్కి ఒక రీజన్ పెట్టారు ఆయన. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు హీరో ఎందుకు ఇలా చేస్తున్నారు, సాధారణంగా సినిమాల్లో ఒక హద్దు పెట్టుకుంటాం, హద్దు దాటేశాడు ఏదో ఆ విషయంలో. అంటే లైంగిక పరమైనటువంటి ఒక స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారాన్ని ఆ ప్రైవేట్ వ్యవహారంగానే చూస్తా వచ్చాం. దాని సినిమాల్లో కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే దాన్ని బి గ్రేడ్ సినిమాలో తప్ప మామూలుగా మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో అలాంటి కన్వర్జేషన్స్ కానీ భార్యాభర్తల మధ్య వాటి గురించి మాట్లాడుకోవడం కానీ చాలా లిమిట్ గా ఉంటాయి. అవి ఇక్కడ ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు కన్వర్జేషన్, సో రష్మిక అండ్ రణబీర్ కపూర్ మధ్య ఏదైతే సెకండ్ హాఫ్ లో వస్తుందో 10 నిమిషాలు, సో అది చాలా ఎక్స్ట్రీమ్ అనిపించడం. అలాగే చాలా విషయాలు అతను నేకుడుగా ఫ్యామిలీలో నడుచుకుంటూ తిరగటం, అంటే నేను మళ్ళీ ఫిట్ అయ్యాను. అవునండి, ఇప్పుడు యానిమల్ టైటిల్ పెడితే ఇంకా అంతే కదండి. ఇప్పుడు యానిమల్ అని ఒక టైటిల్ పెడితే యానిమల్ అంటే సో అది ఎలాగ ప్రవర్తిస్తుంది ఏంటని ఒక యానిమలిజం లాగా ఆ క్యారెక్టర్ అనేది. సో ఇట్స్ ఆయన రాసుకున్నారు, లైక్ సందీప్ హీ రోట్ ద వే. సో ఒక వైలెన్స్ ఇది అది అనమాట. లైక్ బట్ వీ లైక్ ఇట్ యాక్చువల్. ద స్టోరీ వెళ్ళేటప్పుడు ఆ తీసుకెళ్లే విధానం ఇది అప్పుడు ఇట్స్ కనెక్టింగ్ యాక్చువల్లీ. సో అదే నాకు ఏం అనిపించలే, బట్ వీ ఎంజాయ్డ్ ఇట్ వర్కింగ్ యాక్చువల్లీ. నాకు ఒకే పాయింట్ అండి, వర్క్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఈ సినిమా లైక్ మాకు ఒక బెంచ్ మార్క్గా ఉండిపోద్ది లైఫ్లో ఈ ఫిలిం అని నమ్మారు అప్పుడు? ఖచ్చితంగా చేసేటప్పుడే నేను ఫస్ట్ సందీప్ గారు పంపించిన వెంటనే నేను ఫోన్ చేసి ఇమ్మీడియట్గా చెప్పాను, ఏం బ్రో ఏం సినిమా తీసారండి యాక్చువల్లీ. అదే అన్నా, నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వర్క్ చేసిన ఈ ఇదిలోని ఇంతవరకు మీలాంటి ఎవరిని చూడలేదండి నా ఎక్స్పీరియన్స్లో. చాలామంది నేను కంపోజింగ్ అసిస్టెంట్ ఇదిగా అందరితో వర్క్ చేశాను, కానీ మీ యొక్క రైటింగ్, మీ యొక్క స్టైల్ ఆఫ్ ఇది ఇప్పుడు ఒకటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఆయన నార్మల్గా రాసుకుంటే బట్ ఆయనకి వేరే డిఫరెంట్ లేదు కదా. సో అందుకని ఆయన బోల్డ్గా కొన్ని ఎవరు మేబీ ఇది చేయకుండా కోణాన్ని ఆయన
ఇచ్చేసారు లైఫ్. అందుకే ఆయన సందీప్ రెడ్డి వంగ. అందుకే ఆయన సందీప్ రెడ్డి వంగ అయ్యారు. అది ఈ సినిమా కోసం మీరు ఎన్ని రోజులు పనిచేశారు? అంటే ఈ సినిమా రైటింగ్ దగ్గర నుంచి పనిచేసాను సార్. ప్రీ ప్రొడక్షన్ అంటే ఎలాగంటే తను రాసేటప్పుడే ఒక్కొక్క సీన్ చెప్పేటోరు నాకు ఫోన్ చేసి కానీ, లేకపోతే ఒకసారి వచ్చి చెన్నైకి రావటం, ఒక 1 డే కూర్చోవడం. మేము కూర్చునే తక్కువ టైం అయినా అందులో క్రాక్ చేసేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 hours కూర్చున్నా ఒక టక్కని ఒక థీమ్ క్రియేట్ చేస్తాం. అలాగే అలా క్లైమాక్స్లోని ఒక సీక్వెన్స్ మ్యూజిక్ ఉంటుంది ఒక ఎండ్ క్రెడిట్స్లో. సో ఆ మ్యూజిక్కి అలాగే మేము నైట్ వెళ్ళిపోవాలి. సందీప్ గారు ఏం చేశారంటే, నేను ఒక్కరోజు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, ఆయనకి ఫుల్ వర్క్ అక్కడ, అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే అని చెప్పి ఆ గ్యాప్లో సరే అని ఒకరోజు ఉండి అది ఒక 3-4 hours కూర్చున్నాము. అప్పుడు క్రాక్ చేసింది ఆ సాంగ్, ఆ థీమ్ అనేది. యాక్చువల్ ముందుగానే చేశారన్నమాట. అన్నిటికంటే ముందు అదే చేశారా? లేదు, అన్నిటికంటే ముందు ఫస్ట్ అనౌన్స్మెంట్, ఓకే, విజిల్. సినిమాకి అదే మెయిన్ యాక్చువల్లీ. అనౌన్స్మెంట్ పడింది యానిమల్ అనేటప్పుడు అదే ఫస్ట్ చేయడం యాక్చువల్లీ. విజిల్ అనేది కూడా ఆయన ఐడియా. మన విజిల్తో చేస్తే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు నేను ఒక 2 చేశాను. లేదు, ఒకే థీమే చేశాను యాక్చువల్లీ. నాకు తెలిసి ఫస్ట్ ఒక థీమ్ చేస్తే అదే కనెక్ట్ అయిపోయింది యాక్చువల్లీ. సో అలాగే స్టార్ట్ అయింది అక్కడ నుంచి. దెన్ కంప్లీట్గా ఒక్కొక్క థీమ్. మరి అంటే మొదటి నుంచి అంతా ట్రావెల్ చేస్తూ ఉంటే మరి మిగతా సినిమాలో మీ కమిట్మెంట్స్ ఉంటాయి కదా? అవునండి. మరి వాటిని ఎట్లా చేశారు మరి? అది చేస్తూ ఉంటామండి. అంటే ఆల్మోస్ట్ దీనికి ప్యారల్ గా డెవిల్ కూడా చేసినట్టున్నారు. డెవిల్ గా ప్యారల్ గా డెవిల్ కూడా రావణాసుర కానీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఆ థీమ్ చేసేటప్పుడు దానికి ఒక 1 day చేసుకున్న తర్వాత పంపించిన తర్వాత ఇంకా ఖాళీయే కదండి. ఇంకా మిగతా టైంలో ఇలా చేసుకోవడం అంటే ఒక్కొక్క ఫిలింకి టైం కేటాయించుకొని చేసుకోవడం, ఓకే, మేనేజ్ చేసుకొని ఈరోజు ఇది చేద్దాం అది చేద్దాం అని పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ప్రోగ్రామర్ దగ్గర నుంచి అదే. ఇప్పుడు కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఇస్తే 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు ఒకేసారి ఇస్తారు. మనకి శాపం ఏంటంటే అన్నీ ఒకేసారి వస్తుంది, లేకపోతే ఏది రాదు. సో మనకి ఏం చేయాలనేది అర్థం కాదు. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఒకేసారి వచ్చేస్తుంది, చెయ్యాలి, తప్పదు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంకా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అందుకనే ఇది కొద్దిగా ఇలాగా ఇప్పుడు ఈ యానిమల్ తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా? ఏమండి, అవును. అట్లాగే వస్తున్నాయి ఎంక్వైరీస్ వస్తున్నాయి మీకు మామూలుగా? అడుగుతున్నారండి చాలా మంది. అదే చెప్పాను కదా ఇందాక, అంటే ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ కానీ లైక్ చాలా మంది విష్ చేస్తున్నారు. మొన్న రవితేజ గారు కూడా విష్ చేశారు యాక్చువల్లీ, చాలా బాగుందని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సార్ మెసేజ్ పెట్టారు సార్. ఏమని పెట్టారు? సార్ ఒక లాంగ్వేజ్ లో ఆయన స్టైల్లో పెట్టారు సార్. పగిలిపోయింది అన్నట్టుగా చెప్పారు సార్. సూపర్, యాక్చువల్లీ అది హ్యాపీ అనిపించింది. అదే రావణాసురకి మంచి మ్యూజిక్ మంచి పేరు వచ్చింది. అవును సార్. సినిమా సరిగా ఆడకపోవడం తోటి కొంచెం, లేకపోతే ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది. అవునండి. సుధీర్ గారు కూడా కాల్ చేశారండి. సుధీర్ బాబు గారు, మన డైరెక్టర్, రావణాసుర డైరెక్టర్. సో ఇలాంటివి కొంచెం హ్యాపీ అనిపిస్తుంటాయి. హ్యాపీ అనిపిస్తుంది. అవును సార్. ఇంకా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? డైరెక్టర్స్ దగ్గర నుంచి. ఇంకా నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న డైరెక్టర్స్, ఫ్రెండ్స్, హూ ఎవర్ దే, సో దే కాల్ మీ. అండ్ చాలా మంది అయితే సోషల్ మీడియాలో పెట్టినట్టుంటారు కదా? అవునండి, సోషల్ మీడియా చాలా మంది పెట్టారు. అంటే సన్నిహితంగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారండి, బట్ చాలా మందికి మేబీ తెలియకపోవచ్చు. సో వాళ్ళు లైక్ ట్విట్టర్లో దాంట్లో అక్కడ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో మీకు ఛాలెంజెస్ అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయా అక్కడ? అంటే ఎవ్రీ సీన్ అండి, లైక్ ఇప్పుడు ఒకటి ఉంది చూసారా, అది బాబీ డియోలో ఇంట్రడక్షన్ సీన్ లో ఓల్డ్ సాంగ్ పెట్టారు కదా, జమాల్ 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 జమాల్. అవునండి. సో అది ఆలోచన ఎవరిది? సందీప్ గారి. ఆయన ఐడియా అది, థాట్. సో దాన్ని మనం వాయిస్ పాతతో పెట్టాలనుకున్నారా లేకపోతే స్పెసిఫిక్ గా దాన్ని పెట్టాలనుకున్నారా?
అంటే దానికి వేరే ట్రై చేసాము, బట్ ఫస్ట్ చాయిస్ ఈ మ్యూజికే ఉండే, బట్ ఏదో ట్రై చేసాము కానీ దీంట్లోనే ఆ ఒక కిక్ ఆ ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అది పెట్టడం జరిగింది, దానికి ఇంటర్ప్రిటేషన్ చేసి దాన్ని చేయడం జరిగింది. ఆ థీమ్ని, ఇరానియన్ ఆ సాంగ్ని. అవును, డిఫరెంట్. రిలీజ్ అయిన తర్వాత అంత ముందు పెద్దగా జనాలకు తెలియదు, కానీ రిలీజ్ అయిన తర్వాత అవునండి దాని మీద ఎన్ని మీమ్స్, చాలా పాత చాలా సినిమాలకు సంబంధించి బీట్లకి ఇది పెట్టి ఈ మ్యూజిక్ పెట్టి. అది రోజా సాంగ్ కూడా ఓపెనింగ్ రణబీర్ గారు ఫస్ట్ ఆ బైక్ లో వచ్చేటప్పుడు ఆ ఇదన్నీ అన్ని సందీప్ రాసుకున్న ఇది, అది అవన్నీ నేను చాలా భాగంగానే ఆయన రాసేసుకున్నాడు. అది రైటింగ్ లో ఇలాగ ఇంట్రొడక్షన్ చేస్తే అన్న ఇలాగంతా ఎవరు ఆలోచించలేదు బ్రో, చాలా బాగుందని చెప్పి వాళ్ళు థియరీ బ్యాండ్, వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు చేత బ్యాండ్ ఎవరైతే వాళ్ళు రియల్గా వాయించారో వాళ్ళు వాయించి దాన్ని మిక్స్ చేసి చేయడం జరిగింది. అది చాలా బాగా వచ్చింది సార్, మంచి రెస్పాన్స్. ఈ వార్ మెషిన్ గన్ ఉంది కదా, అక్కడ ఆ సౌండ్ అంటే మీ మ్యూజిక్ ప్లస్ సౌండ్ రెండు ఉంటాయి కదా, ఉంటాయి. అవును, అది సచిన్ వాళ్ళు చేసే సింగ్ సినిమా, సౌండ్ ఇవన్నీ ఆ ఎఫెక్ట్స్ అన్ని. మిక్సింగ్ ఏమో రాధాకృష్ణన్ గారు, ఆయన ఇండియాలో ఆయన టాప్ ఇంజనీర్ అతను, ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు చేసే మ్యూజిక్ సౌండ్ డిజైనింగ్ ప్లస్ మిక్సింగ్ ఇంతవరకు ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చి సచిన్ సింగ్ సినిమా ఆయన చేస్తారు, మిక్సింగ్ ఏమో సౌండ్ డిజైన్ అదే మిక్సింగ్ ఏమో రాధాకృష్ణన్ గారు 4 frames. సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో హిట్ సినిమాలన్నీ ఆయన చేసినవి, విరూపాక్ష కానివ్వండి, ఆ తర్వాత చాలా నేషనల్ అవార్డు వచ్చింది మన రంగస్థలంకి. అన్ని సేమ్ పర్సన్. అర్జున్ రెడ్డికి ఆయనే, అర్జున్ రెడ్డితో మా పరిచయం రాధాకృష్ణన్ గారు. కంటిన్యూగా ఇంకా మాకు అది వేవ్ లెంత్ అదే, అంటే మాకు మా సౌండ్కి మేము చేసే ఆ ప్రోగ్రామింగ్ దీనికన్నీ ఆ థియేటర్లో అలాగా ఇది అయ్యడానికి కారణం రాజ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ అందరం మీరు ఎప్పుడైనా సరే ఈ సినిమా చేసేటప్పుడు దీనికి వచ్చిన హైప్ ఇది దానికి తగ్గట్టుగా అంటే అందరి దృష్టి మీ మీద ఉంటుంది. అవునండి, ఏదో వచ్చిన టీజర్ కానివ్వండి, సాంగ్స్ అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి కంపోజర్స్, ఓకే ట్రైలర్ వచ్చినా గానీ ఎవరు బీజిఎం ఇచ్చారనేది అందరి దృష్టి దాని మీద ఉంటుంది. అవునండి, ఎప్పుడన్నా మీ మీద ఆ ఒత్తిడి ఆ ప్రెజర్ ఉందా, ఆ వర్క్ మీద ఎప్పుడన్నా పడింది అట్లా? లేదండి, పడలేదు, కానీ అందరూ ఆ రేంజ్ లో కావాలి అని మిగతా అదొకటి ఉంటది. ఇప్పుడు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వచ్చినాయి, ఇప్పుడు అనిమల్ టీజర్ రావను మాకు అలాగే కొట్టాలని ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఆ రేంజ్ లో కావాలి, అది ఎలాగుందో ఇది అది ఒకటి ఉంటుంది. సో నేను సార్ డెఫినెట్గా చేస్తానండి అదన్నీ మనం చేయడం. అంటే ఇతను ఆయన్ని సందీప్ రెడ్డిని ఓకే చేయించడం ఒప్పించడం అనేది ఈజీగానే అయిపోయిందా మీకు, లేకపోతే ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతూ ఉండేది, ఫైట్ జరుగుతూ ఉండేది? అంటే ఇది కాదు ఇంకా అట్లా లేదు, అది ఏం జరగదండి, ఎందుకంటే మేము కరెక్ట్ సింక్ లో ఉంటాం యాక్చువల్లీ. ఆ ఇది ఎప్పుడు రాదు, నేను ఒకటి చేసి పంపించడము, ఆయన ఒకటి చెప్పడము, లేదు నా మీద వర్కౌట్ కాలేదు సంథింగ్ అని ఆయన ఒక సంథింగ్. ఇప్పుడు ఆయనతో స్పెషల్ ఏంటంటే మనకు తెలియకుండా మన దగ్గర నుంచి తీసుకుంటాడు, వర్క్ లాగుతారు ఆయన. ఆయన చెప్పి మన ఇన్స్పైర్ చేయడం అనేది ఇట్స్ చాలా బాగా ఇదిగా తీసుకుంటారు. అందుకని ఆయన చెప్పేటప్పుడే మనకి డెఫినెట్గా మనం వచ్చేస్తుంది, ఇంకా మనం లేదు దీనికి ఒక అవుట్లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనం చేయాలని చెప్పి ఒక ఐడియా, లేకపోతే ఏదైనా అనుకుంటే ఆయనే ఒక ఇది ఇస్తారు, హింట్ ఇస్తారు, ఐడియా ఇలాగ వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా వెళ్తే. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ విజిల్ అన్నారు కదండి, సో విజిల్ అనగానే మనకి ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇలా అయితే